మీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనందు ఒకడు ఆసీనుడుండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోయినవాడు, మరకతం వలె ప్రకాశించు రంగుల ధనస్సు సింహాసనమును ఆవరించడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరూ కూడా పరలోక దర్శనాన్ని చూడబోతున్నాం. దేవుడు మీకు ఒక పరలోక దర్శనాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరమ్మా? వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఎవరైనా? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో యోహాను భక్తుడు. ఆ చివరి దశలో ఇతన్ని అరెస్ట్ చేసి పద్మాస దీవిలో పంపేశారు ఖైదీగా. ఆ పద్మాస దీవిలో దేవుడు అతనికి ఇచ్చిన దర్శనాల్ని చక్కగా ప్రకటనందంగా రాసినాడు. ఈ 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి నూతన నిబంధనలో రాయబడినటువంటి పరలోక దర్శనం. ఆ దర్శనం ఎలా ఉంటుంది, పరలోకం ఎలా ఉంటుంది? మనం పరలోకం 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 అనుకుంటాం. ఎలా ఉంటుంది పరలోకం? ఎవరున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, అక్కడ మళ్ళీ చదువుతున్నాం. అక్కడ మీ బైబిల్లో 3వ వచనంలో మరకత్వం వలె ప్రకాశించి ఇంద్రధనస్సు అని ఉంది కదా. ఎప్పుడు కూడా ఇంద్రధనస్సు అని చదవకూడదు, రంగుల ధనస్సు అనేది చదవాలి ఎప్పుడు కూడా. బైబిల్లో అది రాంగ్ ట్రాన్స్లేషను. బైబిల్ సొసైటీలో కూడా చెప్పాను నేను. ఇంద్రధనస్సు అయితే రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంద్ర అంటే ఒక దేవుని పేరు అది. సరే, ఓకే. ఎప్పుడైనా ఇంద్రధనస్సు బైబిల్ ఎక్కడ ఉన్నా రంగుల ధనస్సు అని చదవండి. వెరీ గుడ్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఏముందమ్మా? ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఎక్కడమ్మా? పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం ఎక్కడ? ఈ లోకంలో ఉన్న చాలామంది రాజులు వేసుకున్నారు. దావీదు వేసుకున్నాడు. మరి ముఖ్యంగా సొలొమోను వేసుకున్నటువంటి సింహాసనం చాలా అంతటి సింహాసనం ఇంతవరకు ఎవరు చేయలేరు. దంతంతోటి బంగారంతో చేసినటువంటి ఆ సింహాసనం. కానీ ఈ యొక్క సింహాసనం ఇంకా దానికంటే బలమైనది. ఎందుకని చూద్దాం. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడైనా? ఎవరైనా? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. సూర్యకాంత పద్మరాగం అంటే దీర్ ప్రెషస్ స్టోన్స్, చాలా విలువైనటువంటి ముత్యాలు. పద్మరాగం అన్న ఇవన్నీ కూడా, సూర్యకాంతం అన్న కూడా పద్మరాగం వలె సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. అలా పోలి ఉన్నాడు. అలాగే ఉన్నాడు. మరకతం వలె ప్రకాశించుతున్నాడు. మరకతం అంటే అదొక ఇంకొక స్టోన్, చాలా ప్రకాశమానం ఉంటుంది. డైమండ్ మరకతం. అలా ప్రకాశిస్తున్నాడు ఆయన ఆ సింహాసనం మీద. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. నేర్చుకోవాలంటే మనం మొదటి నుంచి వద్దాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనితో మరి నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కినాము, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపరచదు. నేను జరగబోయే మనకు కనపరుస్తున్నాడు. మన ధన్యులం ఈరోజు. ఒకవేళ కనుక మన అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్తే ఇవన్నీ చూస్తాం. కానీ ముందుగానే మనకు చూపించేస్తున్నాడు ఏముంటుందో అని చెప్పి చూద్దాం. ఇప్పుడు 3 వచనం చదువు కదమ్మా. 4వ వచనం. సింహాసనము చుట్టూ ఏమన్నాయమ్మా? 24 సింహాసనం నుండెను. ఈ సింహాసనందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనం అది అమ్మ మరకత్వం వలె పద్మరాగం వలె ఆయన ఉన్నాడు. పోలినవాడు, పద్మరాగమును పోలినవాడు అమ్మ. తర్వాత మరకత్వం వలె ప్రకాశించిన వాడు సూర్యకాంతి వలె ఉన్నాడు. తర్వాత ఆయన చుట్టే ఉందమ్మా రంగుల ధనస్సు ఉన్నది. ఎదురుగా ఎవరున్నామా? 24 పెద్దలు సింహాసనం ఉన్నాయి. అందులో పెద్దలు కూర్చున్నారు. సువర్ణ కిరీటం అంటే బంగారు కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారు సింహాసనం ఎదుట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నాం. మనకి ఎన్ని ఆత్మలు ఉన్నాయమ్మా? ఒకటే. ఈ లోపల చాలామంది దేవుళ్ళు దేవతలు కొనియాడబడుతున్నారు. వారికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? అసలు లేవు. విగ్రహాలు అవన్నీ కూడా. మనకు ఒక ఆత్మ ఉన్నది. ఈ లోపల దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వారు ఉన్నారు. వారికి ఆత్మలే లేవు, శరీరమే లేదు. అన్ని మట్టి, అంత రాయి, బంగారం, వెండి, కర్ర. కానీ నీ దేవునికి ఎన్ని ఆత్మలేమా? 7 ఆత్మలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రంబదల కొరవ శరకల బసిక 7 ఆత్మలు.
7 దీపం వలె ఎదురుగా 7 దీపం వలె ఉన్నాయంట. సాయంత్రం ఇక ఫోటో పెడతాను, ఇక వాక్యం ఎడిట్ చేసిన తర్వాత ఆ ఫోటోలో చూడండి. ఆ 7 దీపాలు, 24 పెద్దలు, ఆ మరకత్వం వలె ఆ రంగుల దంసాన్ని చూడండి ఆ ఫోటోలో. అయితే అక్కడ 7 దీపాలు ప్రజ్వలించడం ఏంటి, మామూలు వెళ్ళడం కాదు, తగదగదగదగ మెరిసిపోతాయి అన్నమాట. అలాగే 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు ఎవరేమమ్మా? మన దేవునివి. ఆయనకి 7 ఆత్మలు ఉన్నాయి. ఒక ఆత్మ ఉంటేనే ఎంత శక్తి ఉంటుందమ్మా? 7 ఆత్మలు ఉంటే పరిశుద్ధాత్మను అంటాం అని ఒక శక్తి. మరి దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. అందుచేత ఆయన వద్ద శూరుడు, ఆయన ఎవరు గెలవలేరు. సరే, 7 ఆత్మలు ఉన్నాయి. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ సింహాసనంలో నుండి మెరుపును ధనులను ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు చూడండి 6వ వచనం. మరియు ఇది ఈరోజు మన ధ్యానాంశం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఆ సింహాసనం ఎదురు ఏముందమ్మా? గాజు వంటి సముద్రం. సముద్రం అంటే చక్కగా మెరిసినటువంటి సముద్రం, నీళ్ళు ఉంటాయి కదా, ఎలా ఉందమ్మా? గాజులా వెళ్ళి ఉందంట సముద్రం ఆయన ఎదురుగా. తర్వాత చూడండి, ముందు వెనుక, తర్వాత మళ్ళీ చదువుతాను 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. ఈ జీవుల పేరేమిటి తర్వాత చూద్దాం. 4 జీవులు ఉన్నాయంట. ఏం చేస్తున్నాయి? ఎలా ఉన్నారు వీరు? 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది. ఎలా ఉందమ్మా? మొహం ఎలా ఉంది? సింహం. రెండవ జీవి దూడ వంటిది. చెప్పాలి, రెండవ ముఖం ఎలా ఉంది అంటే రెండవ జీవి యొక్క ముఖం దూడ. మూడవ జీవిది మనిషిని ముఖము. 4వ జీవి యొక్క ముఖం ఎలా ఉందమ్మా? ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 4 జీవులు ఉన్నారు అక్కడ. బీస్ ఇంగ్లీష్లో. ఆ పేరు తర్వాత చెప్తా. మొదటి జీవి ఎటువంటి ముఖం అమ్మా? సింహం. రెండవ జీవి దూడ. మూడవ జీవి మనుషుల ముఖము. 4వ జీవి పక్షిరాజు వంటి. ఇలా ఉన్నాయి అక్కడ. ఆ జీవులు అలా ఉన్నారు అక్కడ పల్లకంలో. ఏం చేస్తున్నారు ఇంతకు వాళ్ళు? మళ్ళీ 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిన్న 4 జీవులు ఉండెను. ఎన్ని కళ్ళులేమ్మా వారికి? ముందు కళ్ళులే, వెనుక కళ్ళే. మరి ముందు ఉండే కళ్ళు వెనకుండవు. ఓకే, కానీ వారికి ఎక్కడేమో అన్ని కళ్ళులే. అక్కడ ఏం జరిగినా ప్రపంచంలో అన్ని కనపడిపోతాయి వాళ్ళకి. ఆ కనపడిపోయిన ఆయన చెప్తారు దేవునికి. సరే, 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. ఎన్ని రెక్కలేమ్మా? 6 రెక్కలు. అవి చుట్టూను రెక్కల లోపడను ఏమున్నాయి? కన్నులతో నేను అదే చెప్తున్నాను ఇక్కడ. ఎక్కడున్నాయి కన్నులు? రెక్కల బయట లోన అన్ని కన్నులే. ఓకే, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడికి ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగుళ్ళు చెప్పుచుండును. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. ఇలాగూ రేయింబవులు ప్రభు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారంట. హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నా. ఆ సింహాసనమునందు 9వ వచనం. ఆశీనుడి యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుండగా ఏం జరిగింది? మళ్ళీ ఆ 20 పెద్దలు సింహాసనందు ఆశీనుడి వాని ఎదుట సాగిలబడి ఈ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తను సృష్టించిదివి, నీ చిత్తం బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడని చెప్పుచు తమ కిరీటమును తీసివేసి ఏం చేశారమ్మా? ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ 24 పెద్దలు వారందరూ అలా స్తుతిస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వీరు గమలు లేచిపోయి ఆ సింహాసనంలో కూర్చున్న వారు 20 పెద్దలు తమ కిరీటం తీసి ఎక్కడ వేశారమ్మా? యేసు పాదములు ఎదుట, దేవుని యొక్క పాదములు ఎదుట వేసేసారంట. మాకెందుకు ప్రభు కిరీటాలు? ఎవరికి కావాలి కిరీటాలు? మీకు. మా కిరీటాలు మాకొద్దు అని తాము తగ్గించుకొని ఆ పరలోక రాజ్య సైన్య సమూహం అంతా ఏం చేస్తున్నారమ్మా? దేవుని
కొనియాడబడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. వీరితో పాటు కోట్ల, ఇప్పుడు టైం లేదు మనకి, 5వ అధ్యాయం అది కూడా చూద్దాం. పని చూడండి, పక్కన 5వ అధ్యాయం చూడండి, 11వ వచనం, 5:11. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరమైన ఉండేను. వారి లెక్క కోట్లాదిగా ఉండేను. ఎంత ఉన్నారమ్మా వాళ్ళందరూ కూడా? కోట్ల కొలది, కన్నడ కౌండేం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందన్నారు నేను గొప్ప స్వరముతో చెప్పుచుండేది. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడే ఉన్న వారికి గొర్రె పిలుకను స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలునుగా కానీ చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. సాగిలపడడం ఏంటి మాకు తెలుసు కదా, సాగిలపడి 24 పెద్దలు సాగిలపడ్డారు, కిరీటాలు వేసేసారు. తర్వాత ఏం చేశారమ్మా అంటే ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? పరలోకంలో దర్శన పని చూస్తున్నాం. ఏం జరుగుతుందమ్మా పరలోకంలో చెప్పండి? స్తుతి ఆరాధన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోట్ల కొద్ది దేవదూతలు శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 4 జీవులు 24 పెద్దలు కాళ్ళ మీద పడిపోయి దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావం. ఇలాగో అనుదినము ప్రతి రాత్రి ప్రతి పగలు ఆయన కొనియాడబడుతున్న దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని ఆరాధన చేయడానికి నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నావు, ప్రతి శుక్ర శనివారం వస్తున్నావు నా సోదరుడు, నా సోదరే. ఇప్పుడు ఈరోజు మనకు సబ్జెక్ట్ ఏంటంటే 4 జీవులు ఏం చేస్తున్నారమ్మా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ జీవులు అన్నారు ఇక్కడ. ఏంటి వారికైనా పేరు ఉందా? ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, మొదటి రోజు నుండి. ఇది మళ్ళీ ఇంకో దర్శనం. ఇందాక చూసింది దర్శనం ఎవరు చూసారా? ఇందాక యోహాను చూసి. ఇక్కడ ఎవరు చూస్తున్న దర్శనము? యెషయా భక్తుడు, మొట్టమొదటి ప్రవక్త. ఏమన్నాడు చూడండి. రాజనుజ్య మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు, ఇందాక ఏమన్నామా? ఒక సింహాసనం కదా, ఏంటదా? దీనికి ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనం అంటే దీనికంటే పెద్ద సింహాసనం ఎక్కడ లేదు. ఆసీనుడిగా నేను చూచితిని, ప్రభు ఆసీనుడిగా చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండిపోయాను. ఇప్పుడు ఆ దర్శనాన్ని ఇంకొక రకంగా చూస్తున్నాం ఇక్కడ. ఇంత మనం చూసిన దర్శనం చూసిన పరలోక దర్శనం, అక్కడ ఏముందమ్మా? దేవాలయము. దేవాలయంలో ఉన్న దర్శనం చూసాం. ఇంత పరలోక దర్శనం అంటే అక్కడ దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో దేవుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన చొక్కా అంచులు మొత్తం దేవాలయం అంతా కూడా, అంటే అంగిని ఉంటుంది కదమ్మా, ఈ అంచులు మొత్తం అంతా దేవాలయం అంతా నిండిపోయిందంట. ఓకే, తర్వాత 2వ వచనం. ఆయనకు పైగా ఏముంది బైబిల్లో? శరాపులు నిల్చుండిరి. వారే ఈ 4 జీవులు. ఈ 4 జీవులకు పేర్లు ఏంటమ్మా? శరాపులు. కెరూబులు వేరు, శరాపులు వేరు. కెరూబులు ఇప్పుడు సబ్జెక్టుగా తర్వాత ఎప్పుడైనా దేవుడు చెప్తే నేర్చుకుందాం. శరాపులు వేరు. ఈ 4 జీవుల పేరు ఏంటమ్మా? శరాపులు. దాని ఇంకో మాట 1 అనేసరికి కిందే ఉంది చూడండి, మహాదూతలు. మహాదూతలు అంటే దూతలు వేరు, వీరు వేరు. ఇంత కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు. వీరెవరమ్మా? ఆ దేవాది దేవత దూతల్లో ఈ 4 ప్రత్యేకింపబడిన వారై దేవుని ప్రతిదినం రాత్రి పగలు పరిశుద్ధుడు 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 స్తుతించడానికి దేవుని చేత ఏర్పరచబడిన మహాదూతలు వీరు, మామదూతలు కాదు. ఇంతకు చెప్పినటువంటి 6 రెక్కలు, కన్నులు, ఇవన్నీ వీరే. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయనకు పైగా శరాపులు నిల్చుండి ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతి గానం చేచుండని. 4వ వచనం చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూము చేత నిండగా. ఓ మై గాడ్, ఏం జరిగిందమ్మా? ఇందాక మనం చూసినాం, పరిశుద్ధుడు 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 సూచిస్తున్నారంట. ఇక్కడ నిజమైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ. వారు అలాగూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని సూచిస్తుందంటే వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయంట. అంటే ఎంతగా స్తుతిస్తున్నారు ఆలోచించండి. గడప, ఇది గడప, ఇది కూడా దేవాలయము. దాని గడప ఉంది కదమ్మా, దాని పునాది ఉంది కింద నుంచి ఆ గడప తీసుకొస్తారు కదా. వీరు స్తుతిస్తున్నట్టే ఆ గడప కమ్ముల పునాదులు ఒడిగిపోయినట.
ఒకసారి ఆలోచన చేయండి, ఎంతగా స్తుతిస్తున్నారు వారు యేసయ్యని, మన తండ్రిని, దేవుని. ఇది ఆరాధన అంటే, ఇది స్తుతి ఆరాధన అంటే, ఇది పరలోక దర్శనం. ఎప్పుడు ఇది? ఒక రోజా, 2 రోజుల, 1 గంట? ప్రతి రాత్రి, ప్రతి పగలు. మళ్ళీ చదువుతున్నా చూడండి, 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిల్చుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాటితో 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగిరిచుండెను. వారు సైన్యములతో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడే, సర్వలోకమైన మహిమతో నిండునని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు, పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఒకటి, వాళ్ళు స్తుతిస్తుంటే ఏం జరిగిందమ్మా? గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏముంది అక్కడ? ఆ దేవాలయము ధూమము చేత నిండుగా. ధూమం అంటే ఏంటి? మేఘం వంటి పొగ, మామూలు పొగ కాదు, మేఘం. అంత పెద్ద మొత్తం దేవాలయం అంతా కూడా మేఘం వల్ల కప్పేసిందంట. దిట్టమైన మేఘం, ధూమం అంటారు. ధూపం వేరు, ధూమం వేరు. ధూపం అంటే సాంబ్రాణి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ దేవునికి అర్పించడానికి, ధూపం వేయడానికి, అవి వేరు. ఆ ధూపం వేసినప్పుడు వచ్చే పొగని, ఆ మేఘాన్ని ధూమము అంటారు. మొత్తం దేవాలయంతో ధూమంతో నిండిపోయిందంట. అంటే ఆ దేవుని యొక్క దేవాలయం ఉంది పరలోకంలో, ఆ దేవుని యొక్క మందిరంలో ఈ దేవదూతలు, మహాదూతలైనటువంటి శరాపులు, 24 పెద్దలు స్తుతిస్తున్నంటే గడపకములు కదిలిపోయి మొత్తం దేవాలయం అంతా ధూమ చేత నిండిపోయిందంట. ఇది నిజమైన ఆరాధన. ఇది ప్రతిరోజు, ప్రతి పగలు అక్కడ జరుగుతుంది పరలోకంలో. హల్లెలూయా. ఓకే, ఇది పరలోక దర్శనం. ఎందుకు చూపిస్తున్నాడు మనందరికీ ఇవన్నీ? ఇప్పుడు ఎందుకు నేర్పిస్తున్నాడు? దేవాలయము పరలోకములు ఎలాగున్నదో ఈ భూమి మీద కూడా దేవాలయములు ఉన్నవి. ఉదాహరణ మనం చూసుకుందాం. ఇది కూడా ఒక దేవాలయము, పరిశుద్ధ దేవుని మందిరము. ఇక్కడ కూడా అటువంటి ఆరాధన జరగాలి. అలా జరగాలంటే అక్కడ ఎందుకు అటువంటి ఆరాధన జరుగుతున్నది? ఈ ప్రపంచంలో ఇటువంటి ఆరాధన ఎందుకు జరగడం లేదు అంటే మన దగ్గర ఓకే, మనం చిన్నప్పుడు మన దగ్గర నుంచి దేవుడు నేను నడిపిస్తున్నాడు కాబట్టి ఓకే. చాలా సంఘాలు ఆరాధన లేదు, ఆత్మ ఆరాధన లేదు. ఆత్మ అంటే తెలియదు చాలామందికి, ఆత్మ సత్యం అంటే తెలియదు చాలామందికి. ఎందుకు కారణం ఏంటి? మనదైనా ఏదైనా ఈ లోకంలో ఆరాధన వేరేగా ఉంటుంది. ఆ ఆరాధనతో పోలిస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈరోజు నేర్చుకోవాలి నేను. ఓకే, ఇప్పుడు చూడండి, అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇలాగూ గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆ యొక్క శరాపులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయించుండేది. ఇప్పుడు చూడండి, వారి కంఠస్వరం వల్ల గడపకములు, పునాదులు కదులుచు మందిరము ధూమ చేత నిండగా. 5వ వచనం. నేనంటే ఎవరమ్మా? ఎవరు? యెషయా. అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యులకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచిదననుకుంటుని. ఇది చూశాడు, దర్శనం చూశాడు అమ్మా. యెషయా చూశాడు, చూడగానే గడగడ వణికిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. గడప కమ్ములు కదిలిపోతుంటే ధూమం తట్టుకోలేక గజగజ వణికిపోతూ అయ్యో 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 రొమ్ము కొట్టుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన అంత మాత్రమే కాదు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. అంటే అర్థం ఏంటి? యెషయా భక్తుడికి ఏమున్నాయి? అపవిత్రమైన పెదవులు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నారు అందరికీ ఏమున్నాయి? నాకేమున్నాయి? మనందరికీ ఏమున్నాయమ్మా? అందుకే అలా చేయలేకపోతున్నాం మనందరం కూడా. శరాపులకి అపవిత్రమైన పెదవులు లేవు, పవిత్రమైన పెదవులు ఉన్నాయి. 24 పెద్దలకి పవిత్రమైన పెదవులు ఉన్నాయి. కోట్లాది మంది దేవదూతలకు పవిత్ర పెదవులు ఉన్నాయి. అందుకని అక్కడ ధూమం చేత నిండిపోయింది దేవాలయం. మనము కూడా అలాగ చేయాలనంటే మన పెదవులు ఎలా ఉండాలమ్మా? పవిత్రంగా ఉండాలి. ఏమన్నాడు యెషయా భక్తుడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే ఆయన ఎవరు? అంటే నేను అపవిత్రమైన వాడిని ప్రభు అంటున్నాడు. ఏంటి డిఫినేషన్ ఏంటి? దానికి నేర్చుకుందాం ఈరోజు. అటువంటి ఆరాధన మనం ఈ సంఘంలో కానీ ఏ సంఘం జరగాలనంటే మనం ఎలా ఉండాలమ్మా? పవిత్రంగా ఉండాలి. మన పెదవులు పవిత్రంగా ఉండాలి. మరి ఈయన చెప్పిన దానికి ఏంటి అర్థం ఏంటి? ఎందుకు ఇలా చెప్తున్నాడు యెషయా? నేను అపవిత్ర పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించున్నాను ఎందుకు చెప్తున్నాడు? దాని అర్థం ఏంటి? ఈయనే చెప్పాలి, మనకు తెలియదు కదా. ఆయన ఏం చెప్తున్నాడు విందాం.
59వ అధ్యాయము 59 యెషయా గ్రంథము 59. చదువుతున్నాను చూడండి. 3వ వచనం 59. అందరూ తీయాలి. యెషయా 59:3. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను ఏముందమ్మ తర్వాత అపవిత్రపరచబడినది అని చెప్పి ఏమన్నాడు తర్వాత, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాటలాడుచున్నది. ఇది చెప్తున్నాడు యెషయా భక్తుడు. నేను అపవిత్రమైన వాడని ఎందుకనంటే నా చేతులు దోషాలు ఉన్నాయి, నా చేతుల్లో నా వేళ్ళకి రక్తం అంటుకున్నది ప్రభువా, నా చేతికి రక్తం, నా చేతులు వేళ్ళు అంత దోషమే. అంత మాత్రమే కాదు, నా పెదవుల నుంచి ఏమొస్తున్నాయి, నిజాలు రావట్లేదు, అన్ని అబద్ధాలు వస్తున్నాయి. అందుకే నేను అప్పిస్తున్నట్టున్నాడు ఆయన. ఈ లోకంలో అబద్ధం చెప్పినవాడు ఎవరున్నాడో చెప్పండి. మన ఫాదరు అబద్ధుడు కదా, మన మదర్ కూడా ఆమె కదా. అందుకని అంటున్నాడు ఈయన, ప్రభువా నాకు అపవిత్ర పెద్దలు ఎప్పుడు చూసినా అబద్ధాలే, నోటే నిజాలు రావు, నాకు అన్ని అబద్ధాలు వస్తాయి నువ్వు చెప్పగానే. ఇంక నేనే పవిత్రంగా ఎలా అవుతాను, పరిశుద్ధుడు ఎలా శుద్ధించగలుగుతాను ప్రభా, అయ్యో అని రొమ్ము కొట్టుకున్నాడు ఆయన. ఈ లోకంలో మనుషులందరూ కూడా అపవిత్రమైన వారమే, ఇంక్లూడింగ్ మీ. నేనే ఫస్ట్ లిస్టులో ఫస్ట్ నేనే. మరి అందరం దీని దృష్టి ఎలా ఉన్నామా? ఎందుకని మన పెదవులు అపవిత్రంగా ఉన్నాయి. అందుకని ఏమన్నాడు చూడండి, ఇదే యెషయా భక్తుడు ఏమన్నాడు 29వ అధ్యాయం 29. ఆ, 13వ వచనం చదువుతాను. 29:13 యెషయా. ఇది ఇంకో అపవిత్రం, దానికి మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు పెదవుల గురించి. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు. తర్వాత ఏముందమ్మా, పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. దేవుడు ఏమన్నాడమ్మా యెషయాని గురించి, మనందరి గురించి, పైగా ఇజ్రాయేల్ గురించి, వీరు తమ పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉన్నది. అందుకనే పరలోక దేశంలో ఉన్నటువంటి ఆరాధన నాకు రావడం లేదు అన్నాడు. అంటే ఎలాగ ఆరాధన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా? పెదవులు ఏమున్నాయమ్మా? అబద్ధాలు. ఈ అబద్ధాలు ఒకన బయటకు వెళ్ళిన అబద్ధాలు, ఇక్కడ కూడా ఉంటాయి అబద్ధాలు. మళ్ళీ ఇక్కడ పరిశుద్ధుడు ఊరుకుంటాడా దేవుడు? తీసుకుంటాడా ఆరాధన? నీ పెదవులు ఎలా ఉండాలి? సత్యం రావాలి నీ పెదవుల నుంచి, అబద్ధాలు రాకూడదు. అక్కడ ఎంతసేపు చూపించినా, అక్కడ ఎంత చూపించినా, ఇక్కడ ఎంత నేను మొత్తుకున్నా కూడా దేవుడు నా యొక్క స్థుతిని, నా యొక్క ఆరాధన ఆయన అంగీకరించాడు. ఎందుకంటే నా పెదవులు చెడిపోయి అపవిత్రం అయిపోయినాయి, నేను అపవిత్రం అయిపోయినా. ఆయన ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జయం. ఆయన సత్యవంతుడు. ఆ సత్యవంతుడిని నేను స్తుతించాలంటే నేను ఎలా ఉండాలి? అబద్ధాలు ఉండాలా? నా పెదవులు అబద్ధాలు ఉండాలా? నా పెదవుల నుంచి ఏం రావాలమ్మా? ఎప్పుడు చూసిన నిజాలే రావాలి. రావు. ఎందుకు రావంటే మన ఫాదరు మదరు అటువంటి వారు. ఎందుకని దేవుడు చెప్పాడు, ఈ ఫలం తినవద్దయ్యా, తింటే చచ్చిపోతారయా అని చెప్తే సైతానుడు వచ్చాడు. ఏమన్నాడమ్మా? ఏంటి చచ్చిపోతానని చెప్పాడా? మీరు చావరు. నిజమా అబద్ధమా? మరి వెళ్ళి తినేశారు అంటే ఎవరిని? సత్యాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారా? అబద్ధాన్ని నమ్మారు. కాబట్టి వారు పుట్టిన పిల్లలంతా మనం అందరం కూడా ఈ నోరిప్పగానే వస్తాయి, అబద్ధాలు వస్తాయి, నిజాలు రావు. మరి దేవుని ఎలా ఆరాధించగలుగుతాం? ఆత్మలో సత్యంలో. నా సోదరుడు ఈరోజు పరీక్ష చేసుకున్నాం. నీ నోట్ల నుంచి ఏమొస్తున్నాయి? నిజాలు వస్తున్నాయా, అబద్ధాలు వస్తున్నాయా? ఆ సిచ్యువేషన్ నుంచి అలా తప్పించుకోవడానికి అబద్ధం సుక్కుని వచ్చేస్తుంది. మనకి అబద్ధం చెప్పాలని ఎవడు చెప్పడు. నాలుగు మీదే ఉంటాయి, ఏముంటాయి? రాసి ఉంటే అబద్ధాలన్నీ పట్టుమని నోరు తెరమని వచ్చేస్తాయి. ఎందుకంటే అలా పెట్టాడు చేస్తాడు. మన నోట్లోంచి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుడిని దీవించాలన్నా, ఆ పరలోక దర్శనం నీకు కావాలన్నా నోట్లోంచి అబద్ధాలు రావద్దు, నిజాలు రావాలి. అబద్ధాలు పక్కన పెడదాం. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు వాడు. నేను అబద్ధం చెప్పానంటే నేను ఎవరికి కుమారుని అయిపోతానా? సైతాన్ని కొడుకైపోయి ఇంకా పరిశుద్ధుడు వీళ్ళు పాట పాడేస్తే
దాని మహిమ వచ్చేస్తుంది దానికి. నా నోట్లో ఏముండాలమ్మా? నిజం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను అలాగా పెదవులు సరిగా లేకుండా నేను ఇలా పాట పాడేసాను కదా ఇందాక, పరిశుద్ధులు పరిశుద్ధులు అని అలా పాడితే నన్ను చూసి దేవుడు ఏమనుకుంటాడు చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతలు 12. సామెతలు 12:22 వచనం చదువుతాను చూడండి. ఎవరైనా చదవండి 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. తర్వాత ఏముందమ్మా? సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. నేను ఎప్పుడైతే నా నోటి అబద్ధాలు వస్తున్నానో నా దేవుని దృష్టికి ఎలా ఉంటా? నేను హేయమైన వాడుకుంటానంట. హేయం అంటే ఏంటి? అసహ్యం అనమాట. చిచ్చి అంటాడు దేవుడు. నేను పాడని చక్కగా ఏదో పాడేసా, వచ్చిందో రాందో పాడేసా, వాక్యం చెప్పేస్తున్నా. నా పెద్దలు అబద్ధాలు ఉంటే ఏమంటాడు? నీవంటే నాకు అసహ్యం అంటాడు నన్ను చూసి. సత్యవర్తనులు నాకు ఇష్టం. నా నోటి నుంచి సత్యం వచ్చినప్పుడు నేను ఆయనకి ఇష్టమైన వాడుకుంటా. నా నోట్లోంచి మధురమైనటువంటి మాటలు, పాటలు వస్తాయి. మా నోట్లోంచి అబద్ధాలు రావద్దు నా సోదరుడు, నా సోదరి. ఆ సిచ్యువేషన్స్ భయంతో లేదా దేనితో పుసుక్కున అబద్ధాలు ఆడేస్తాం. ఒక సంగతి తెలుసా? ఆ జీవికి ఎన్ని కనులు ఉన్నాయమ్మా? కనులు ముందు వెనక, ముందు అన్ని కనులే. ఎన్నిసార్లు మనం అబద్ధాలు ఆడామో అవన్నీ చూసావి ప్రభు చెప్పేస్తాయి. అంటే ప్రభు కూడా 7 ఆత్మలు ఆయన చెప్పక్కర్లేదు, కానీ రికార్డు ఉండాలి కదా. జాగ్రత్త. అబద్ధాలు చెప్తే మన ఎదురు వాళ్ళకి తెలియదు అనుకుంటాం. బాగా తెలుస్తుంది. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతామో తెలిసిపోతుంది అందరికి. అబద్ధం అనేది జాగదు. ఏ రోజైనా సత్యం అనేది బయటపడుతుంది. యూ కెనాట్ హైడ్ ట్రూత్. అబద్ధాలతో ఎంతకాలం సత్యాన్ని నువ్వు దాచిపెట్టలేవు. గాడ్ విల్ నాట్ అలౌ ఇట్. వన్ డే హీ విల్ రివీల్ ద ట్రూత్. అందుకని మన నోట్లో చెప్పుడు కూడా సత్యం రావాలి. అప్పుడు ఆయన మహింపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతకి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. యెషయాకి అపవిత్ర పెదవులు ఉన్నాయి. మరి ఈయన కూడా ఆశ ఉంది, పరలోక దర్శనాన్ని ఆరాధించాలని. ఎలా పోతుంది ఈ అపవిత్రత? చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా 6 మళ్ళీ చదువుతున్నాను చూడండి. 3వ వచనం. సైన్యములుగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయుచుండిరి. వారి కంఠ స్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదిలించు మందిరం దోపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించింది. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవా నేను కనులారా చూచింది అనుకోండి. ఇప్పుడు చూడండి. ఎవరమ్మా? ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడి? ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎలా వచ్చాడమ్మా? ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపము ప్రాశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయన బాధపడిపోతాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎలాగ ప్రభువా నేను నిశ్చయించగలను ఆయన? అపవిత్రమైన వాడిని, అపవిత్ర పెదవులు కలవాడిని అంటే ఆ శరాపుల్లో ఒకడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఆ శరాపులు ఒకడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సత్యముతో ఆరాధిస్తున్న వారిలో ఒకడు వచ్చి, నీకు ఆశ ఉందా ఇలా ఆరాధించాలని? నీకు ఆశ ఉంది కదా అని చెప్పి ఆయన గొప్ప గిరికి వచ్చి ఏం చేశాడంటమ్మా? దేవుని ఎదుట బలిపీఠాలు ఉంటాయి, 2 ఉంటాయి. ఒకటి సువర్ణ బలిపీఠం ఉంటుంది, తర్వాత మామూలు బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం కారు అంటే తెలుసు, పట్టకారు అంట. పట్టకారుతో బలిపీఠం మీద బలి అర్పిస్తారు. నిప్పుని తీసుకొని ఆ నిప్పి తీసుకొచ్చి ఏం చేశాడంటమ్మా? యెషయా పేదలకి తగిలించాడంట. తగిలించగానే నీ దోషము తొలగిపోయిన, నీ పాపము తొలగిపోయిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీవు పరిశుద్ధుడవు, పవిత్రుడవు. ఆ పరిశుద్ధుని దేవుని ఇప్పుడు నీవు నా వలె ఆరాధించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ తర్వాత ఏం చేసేటండి యెషయా? పవిత్రుడైన తర్వాత, పవిత్ర పెదవులు వచ్చిన తర్వాత ఏం చేసేటండి?
అప్పుడు శరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసి నిప్పును చేతపట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదలకు తగిలిన కనుక నీ పాపముకు ప్రాచిత్తమైన నీ దోషం తోలిపోయినా నేను. అప్పుడు నేను ఎవరిని పంపేదాను? మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవేగా నేను వింటిని. అంతటి నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నౌ ఐఎమ్ రెడీ. నా పెదవులు పవిత్రం అయిపోయినాయి, నిన్ను స్తుతించగలను, నీ సువార్త ప్రకటించగలను అని చెప్పినప్పుడు, దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు అలాగే దేవుని ఆరాధన చేసి సువార్త ప్రకటించాడు. అదే ఆయన రాసిన యెషయా గ్రంథం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పవిత్రమైన పెదలు కలిగి అప్పుడు రాశాడు యెషయా గ్రంథాన్ని. అంతకుముందు రాయలేదు, అందుకు స్తుతించలేకపోయాడు. ఈరోజు నీవు నేను ఎలాగూ దేవుని ఆరాధన చేయాలంటే ఆత్మల సత్యంలో నీ పెదవులకి ఏం తగలాలమ్మా? కారుతో తీసి నిప్పు తగలాలి. నిప్పు కావాలంటే పక్కనే ఉండాలి, బలిపీఠం ఉండాలి. అక్కడ బలిపీఠం ఉంది దేవుని దగ్గర. ఆ శరాపులో ఒకటి తీసుకొచ్చి తగిలించేశాడు. ఇప్పుడు నీ సంగతి నా సంగతి ఏంటి? ఆ దర్శనం చూసేసినప్పుడు ఈ మందిరం గురించి నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ కూడా అటువంటి ఆరాధన జరగాలి. అక్కడ ఇక్కడ మొత్తం అంతా కూడా మన పెదవులకి ఏం తగలాలి? ఏం తగలాలి? విను, వాక్యం విను. ఏం తగలాలి? నిప్పు తగలాలి. కారు నిప్పు తగలాలి. ఎక్కడుంటుంది కారు నిప్పు? బలిపీఠం ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్దాం? బలిపీఠం దగ్గరికి. ఎక్కడుంది బలిపీఠం? యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కి తన ప్రాణాన్ని బలిర్పించినటువంటి సిలువయే నీ బలిపీఠం. దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. దేవుడు నీ కొరకు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? అపవిత్రమైన మనల్ని పవిత్రం మార్చడానికి ఆ బలిపీఠాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అక్కడ బలిపీఠం ఇజ్రాయేల్ మాత్రమే, కానీ ఈ బలిపీఠము ప్రపంచంలో వారందరికీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిప్పుని చూశారు కదా? నిప్పు అంటే పొయ్యి కాదు, ఆ నిప్పు కణాలు ఉంటాయి కదా, ఆ బొగ్గుతోటి కణాలు, నిప్పు కణాలు ఏ రంగులు ఉంటాయి? మరి ఎర్రగా ఉంటాయి. ఎస్పెషలీ 500-600 సెల్సియస్లో డిగ్రీస్లో ఉన్నప్పుడు ఎర్రగా ఉంటాయి ఆ నిప్పు. ఆ ఎర్రని నిప్పు ఆయన పెద్ద తగిలిందంట. యేసుక్రీస్తు యొక్క సిలువ అనేటువంటి బలిపీఠం ఉన్నది. అక్కడ ఒక నిప్పు ఉన్నది. నా సోది అది ఎర్రగా ఉంటుంది. ఆ నిప్పు ఏంటది? యేసు రక్తం. హల్లెలూయా. ఎర్రని ఆ యేసు రక్తం నీ పెదం తాకాలి. హల్లెలూయా. నిన్ను తాకినప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. పవిత్రుడు అవుతావు. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పవిత్రుడు అవుతావు. ఆయన పరిశుద్ధి కనుక మనం పరిశుద్ధులు ఉంటాం. ఈ ఎర్రని నిప్పు నీకు తగలాలి. ఈ బలిపీఠం దగ్గర నువ్వు రావాలి. నా సోదరే, ఆదివారం వచ్చింది కదా, వచ్చేస్తున్నావా? పగలు రాత్రి వితౌట్ సీజింగ్ ఆరాధన చేస్తున్నారే. నువ్వు దేవుని మొదలు నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? ఎంతసేపు ఆరాధన చేస్తున్నావు? నేను మేలు చేశాడు కదా దేవుడు. ఒక క్షణం గుండె తెరుచుకొని ఈ జవాబు చెప్పండి. శరాపులకి, దేవదూతలకి, 24 పెద్దలకి దేవుడు ఏం మేలు చేశాడు చెప్పండి నాకు. టెల్ మీ ది ఆన్సర్. ఏం మేలు చేశాడు? ఏమని చేశాడా? ఏం లేదు. నీకెన్ని మేలు చేస్తున్నాడు ఆయన? నీకెన్ని మేలు చేశాడు ఆయన? ఎన్ని చేయబోతున్నాడు? నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు ఆయన్ని? నీ డ్యూటీ ఏంటి? నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ఆయన ఎలా చేస్తున్నావు? ఆలోచన చేసుకున్నారు సరళ సోదరే. ఇంకెలా దీవిస్తాడు నిన్ను? నన్ను ఎలా దీవిస్తాడు ఆయన? ఆ కారుని కొంచెం తగలాలి. పరిశుద్ధుడు మానక రేమడు ఆయన కొనియాడాలి నీవు. అప్పుడు అడుగుడి మీకు ఇవ్వడు. ఆయన చెప్పింది చేయగా నువ్వు చెప్పింది ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చెప్పి నేను చేయను, ప్రభా చేయి అంటే ఇస్తాడా? నువ్వు నేను చెప్పింది చేయమంటాడు. ముందు నువ్వు దేవుని మందిరంలో ఇదనే కాదు, ఈ లోకంలో ఏ మందిరానికి వెళ్ళినా నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? ఎంతసేపు ఆరాధన చేస్తున్నావు? ఒకసారి గుండె చీల్చుకొని పరీక్ష చేసుకొని ఆ సోదరే. అందుకనే కారు నిప్పు ఇలా ఉన్నావు కాబట్టి ఇప్పుడు మందిరంలో ఎలా ఆరాధన చేయాలో దావీదు భక్తుడు నేర్పిస్తున్నాడు అని ముగిస్తున్నా త్వరలో. 84 కీర్తన, 84 కీర్తనలు, 84 కీర్తనలు, 84 కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముందాం అక్కడ? నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. ఈరోజు మనం ధన్యులమా కాదా? దేవుని మందిరం మనందరం ధన్యులమే. మరి ఏం చేయాలి? మనందరం కూడా
వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మరి ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? దేవుని స్తుతించడానికి. ఎందుకు రావాలి? దేవుని స్తుతించడానికి రావాలి. ఎలా స్తుతిస్తున్నావు దేవుని? 150 కీర్తన. యెహోవాను స్తుతించుడి. మీ ఇళ్లలో కూర్చొని స్తుతించడం ఉంది. అక్కడ ఏముందండి? గట్టిగా చదవండి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించండి. అందుకే రావాలి చర్చికి. దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు అనుందా? ఎల్లప్పుడు దేవుని మన స్తుతిస్తాం మనల్ని. అప్పుడప్పుడు, టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు. అలా అంటలేదు దేవుడు. పగలు రాయి నన్ను స్తుతించండి, రేయి నన్ను స్తుతించండి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవా నిన్ను స్తుతిస్తా. అందుకని మందిరంకి వెళ్ళేవాడు దావీదు. మళ్ళీ మొదటి వచ్చిన 151. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి ఆకాశాలను ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యం బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బోరధ్వనుగా ఆయన స్తుతించండి. స్వరమండలంతో సీతారతోనూ ఆయన స్తుతించండి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించండి. తంబురుతో నాట్యంతో ఆయన స్తుతించండి. తంతివాద్యంతోనూ పిల్లములతోనూ ఆయన స్తుతించండి. మౌరుదళంతో ఆయన స్తుతించండి. గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడు. ఎక్కడ? దేవుని మందిరంలో. అందుకే నువ్వు రావాలి దేవుని మందిరానికి. అదే ఇక్కడ నేర్చుకుంటే, ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు, నీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేదా నీ యొక్క పనులకు వెళ్ళినప్పుడు, రోడ్డు మీద ఎక్కడున్నా ఆయన ఆరాధన చేయగలుగుతావు. నా సాధి ఇక్కడ శుక్ర శనివారం ఇక్కడ నేర్చుకుంటావు. సోమవారం నుంచి గురువారం వరకు బయట ప్రాక్టీస్. ఇక్కడ చేసిన ప్రాక్టీస్ అక్కడ వీళ్ళు అప్లై. ఓకే, ఇలాగో దేవుని మనం ఆరాధన చేయడానికి నీకు ఈ మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరం అంటే నాట్ పర్టికులర్ తీసుకుని ఈ లోకంలో మందిరాలు మనకి ఇచ్చినాడు. దేవ దర్శనంలో మనం చూసినాం. ఎలాగో ఆయన రేయమడు కొనియాడబడుతున్నాడు. నీవు నేను కూడా దేవుని అలాగా ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం. అలే అటు కృపను ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఇంకా ముగింపులోకి వెళ్తున్నాను. జాగ్రత్తగానండి. ఒకసారి యేసుక్రీస్తు మట్ల ద్వారా మనం ఎప్పుడు నేర్చుకుంటాం కదా. అందరూ గాడి పిల్లలు ఎక్కి యేసుక్రీస్తు వచ్చాడు. యెరూషలేముకి వచ్చేసాడు. అందరూ కలవరపడి ఈయనెవరండి. సరాసరి దిగ్గానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అక్కడ సంగతి జరిగింది. గుర్తుంది ఎవరికన్నా? చిన్న పిల్లలు దావీదు కుమారుడు జయం అని ఏం చేశారంట? కేకలో. వాళ్ళు ఏమన్నారు? ఇదేంటి నోరు మీచు అంటే ఆయన ఈ నోరు మూసుకుంటే ఈ రాళ్ళు, ఈ రప్పలు, ఈ ఫ్యాన్లు, ఈ చైర్లు శుద్ధిస్తాయి అన్నాడు. నీకు తెలుసో తెలీదో? నువ్వు కూర్చున్న చైర్ అని శుద్ధిస్తుంది. నువ్వు 20 గంటలకు వస్తావు నాకు తెలియదు. నీ చైరు నువ్వు రాకముందే దేవుని శుద్ధించింది. 10 గంటలకి శుద్ధించింది నీ చైరు. ఆ తర్వాత కూర్చున్నావు నువ్వు. నీకంటే ముందుగా నువ్వు కూర్చున్న చైరు శుద్ధించింది దేవుణ్ణి. ఆ సంగతి తెలియదు. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు శుద్ధిస్తాయి. అలెలుయా. ఏది మంచిది మనకి? ఏది ఆశీర్వాదం మనకి? ముగిస్తున్నా వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక దర్శనం చూసినాం. అక్కడ ఏముందమ్మా? దేవాలయంలో దేవుడిని స్తుతిస్తున్నారు. ఈ దేవుని మందిరంలో కూడా మనం ఏం చేయాలమ్మా? దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. లాస్ట్లో ఒకటి మిగిలిపోయింది, ఇంకొక మందిరం మిగిలిపోయింది. అది చెప్పి త్వరగా ముగించేస్తాం. చూడండి ఏంటో మందిరం. 3 మందిరం ఉంది అనుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయం శ్రేష్ఠమైన సంఘంలో చెప్తున్నాను. వినండి, ముగించేస్తున్నాను. యోహాను సువార్త 2. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. 2:17. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే, ఏ సూచక్రియను నువ్వు మాకు చూపిదవని ఆయన అడుగుగా, యేసు ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినంలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఒక దేవాలయం ఉన్నది,
ఈ భూమిలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇంకో దేవాలయం ఎవరమ్మా? నీ శరీరమే దేవుని కాలేమో. నీ శరీరమే దేవుని కాలేమో. నీ యొక్క శరీరమైన దేవాలయం కూడా నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. శుక్రశనివారాలు ఇక్కడ చేస్తున్నావేమో, మిగిలిన రోజుల్లో నీ శరీరమైన దేవాలయంలో దేవుని ఆరాధన చేయాలి నా సోదరే. వితౌట్ సీజింగ్, మానక. అందుకనే ఏం చెప్పాడమ్మా? మీ శరీరము దేవుని చేత మీకు అనుగ్రహపడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగురా. దేవుని మందులు దేవుని ఏడు ఆత్మలే. ఇక్కడ నీకు ఒక ఆత్మ పెట్టాడు దేవుడు. అందుకని నన్ను ఆరాధన చేయవారు ఆత్మలోను. నీ యొక్క శరీరం నుంచి ఊరుకోలేదు ఆయన, దేవాలయం ఇచ్చేసి నీ మందిరంలో ఒక ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ నువ్వు ఆరాధన చేయాలని నా సోదరే. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు దేవుని ఆత్మ. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నీ శరీరం అనేది కూడా ఒక ఆలయం కాబట్టి ఆ ఆత్మ దేవుని ఆరాధన చేయాలా. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నా ఇలా చేయాలంటే ఏం చేద్దాం? దావీదు భక్తుడు ఏమన్నాడు చూడండి, 104 కీర్తన 104 కీర్తనలు 104. ముప్పై 33వ వచనం, 104:33. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంతకాలము నా దేవుని కీర్తించేదను. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించదు. దీని భావం నేర్చుకోండి. నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తన పాడదను, నేను బ్రతుకున్నంతకాలం దేవుని స్తుతించేదను. నేనున్నంతకాలం అంటే ఎంతకాలం? ఈ లోకం ఎంతకాలం బ్రతుకుతావు అంతకాలం. మందులు ఎంతకాలం ఉంటావు? నువ్వు ఎంతసేపు ఉంటావు? ఆదివారం అయితే 3 గంటలు, శుక్రవారం అయితే 1 గంట, శనివారం అయితే 1 గంట. ఓకే, మరి మిగిలిన కాలం అంతా ఈ శరీరంలో ఆరాధన చేయాలి దేవుని. ఇక్కడ ఈ ఆరాధన, పైన ఆరాధనతో పాటు ఇక్కడ ఆరాధన, బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆరాధన. ఇది ఎప్పుడు ఎంతకాలం? ఇది ఇక్కడ 3 గంటలు, 1 గంటే. కానీ ఇక్కడ నేను బ్రతుకు తీరంలో నీవు సూర్యోదయం అనుకొని సూర్యాస్తం వరకు ప్రభువా నా జీవితకాలం అంతా నేను స్తుతించేదను, కీర్తనతో పాడేదను. అలా పాడాలి. నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా తెలుసు. ముగిస్తున్నాను చూడండి. 103వ కీర్తన ఏమన్నాడమ్మా? 103వ కీర్తన మొదటి 2 వచనం. నా ప్రాణమై యెహోవాను సన్నిధించము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము, నా ప్రాణమై యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు. ప్రతిరోజు ఆయన చేసిన మేలుని తలపోసుకొని యేసు శిలువ మీద ఆ బలిపీఠంలో కార్చిన రక్తమని నిప్పు కణాలు నీ పెదవులు తగిలించుకొని ఆ రక్తంలో కడుక్కొని నువ్వు దేవుని ఆరాధన చేస్తే అక్కడ దేవుడు మహిమపరచబడతాడు. నీవు కూడా ఈ లోకంలో దీవించబడతావు. ఎలా దీవించబడతావో చెప్పి ముగిస్తున్నా చూడండి. సామెతల గ్రంథము, సామెతలు 10వ అధ్యాయం, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 21, 22. నీతిమంతుని పెదవులు ఏముందమ్మా? అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవడం చేత మూడులు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దీనికి భావం చెప్పి ముగిస్తా వినండి. ఏమన్నాడమ్మా? 21వ వచనంలో నీతిమంతుని పెదవులు అనేకులకు, నీతిమంతుని పెదవులు. నీతిమంతుడు ఎవరు? మనందరం కూడా. మనందరం అంటే నీతిమంతులు. నీతిమంతుడు అవ్వలేరు. ఎవరు నీతిమంతుడు అంటే యేసు రక్తంలో కడుక్కొనబడిన మనందరూ కూడా నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతులు మార్చబడిన మన పెదవులకి యేసు రక్తము అనే నిప్పుకణం తగిలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంట? దేవుని స్తుతించడం మాత్రమే కాదు, ఇతరులకి స్వార్థ ప్రకటిస్తాం, ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం. ఆయన ఏమన్నాడు? సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చెప్పాడు కదా. అలాగే మనందరం కూడా దేవుని స్తుతించగలుగుతాం. ఎప్పుడు? పెదవులు యేసు రక్తంలో కడగబడిన. ఆకలి మాట ఉన్నా చూడండి, ఇంకో మాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువగా. దేవుడు మనం ఆశ్రయించండి, మనకు ఐశ్వర్యం ఎలా ఏమవుతుంది అన్నప్పా? ఐశ్వర్యము ఇచ్చినైనా దేవునికి ఆశీర్వాదం మనకి ఏమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే ఈ లోకంలో ధనవంతులు ఉంటామా, దాన్ని హీలుకుంటామా? ధనవంతులుగా ఉంటాం. ఇతరులకు స్వార్థ ప్రకటించగలుగుతాం. దేవుడు మళ్ళీ ధనవంతులుగా చేస్తాడు. ఎంతగా దీవించాలో అంతగా దీవిస్తాడు. ఆకలి మాట చెప్పి ముగిసిన వినండి, చాలా శ్రేష్ఠ మాట. నరుల కష్టం చేత
ఆ ఐశ్వర్యము ఎక్కువగా. దాని మీరేంగా చెప్తానండి, మనుషులు పొద్దున్నే సాయంకాలం ఏం చేస్తాం? మా అందరం కూడా ఈ జానడ పొట్ట నింపుకోవడానికి పనులు చేస్తాం. పనులు, ఉద్యోగాలు, బిజినెస్ అయితే చేస్తాం. ఖచ్చితంగా చేయాలి. లేకపోతే దేవుడు ఇచ్చిన శాపం కదా, నీ చెమడుచ్చే నువ్వు తినాలయ్యా. అప్పుడైతే చక్కగా రోజు ఆ యాపిల్ తినేసేవారు, అయిపోయింది. పాపం చేసినప్పుడు అపవిత్రం పేపర్లు వచ్చినప్పుడు ఏమైపోయింది? శాపం వచ్చింది కాబట్టి చెమట కార్చాలి, ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలి, బిజినెస్ చేయాలి. లేకపోతే తినడానికి తిండి రాదు, ఖచ్చితంగా చేయాలి. కానీ నువ్వు చేసి కష్టపడి పని చేస్తున్నటువంటి ఆ ఉద్యోగం కావచ్చు, పనులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాటి వల్ల నీకు జీతాలు వస్తాయి, వాటి వల్ల నీకు ఐశ్వర్యం వస్తుంది. కానీ ఆ ఐశ్వర్యము దేవుడిచ్చే ఐశ్వర్యము ముందు ఎందుకు పనికిరాదు. దీనివల్ల అది ఎక్కువ కాదు, తక్కువ కాదు, నీకు వచ్చే ఐశ్వర్యాలు కూడా ఏమి ఉండదు. ఎలాగో నేర్చుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్నా చూడండి. మొన్నే బుధవారం నాడు జరిగిన సంఘటన, 12వ తారీఖు బుధవారం జరిగింది. మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాకు ప్రతి స్టేట్కి ఒక బ్యాంక్ ఉంటుంది. తిరువనంతపురం కేరళలో ఒక బ్రాంచ్ ఉంది ఆర్బీఐ. అక్కడ షెడ్డింగ్ మిషన్స్ ఉంటాయి. షెడ్డింగ్ మిషన్స్ అంటే మనం వాడేసిన పాత నోట్లన్నీ ఉంటాయి కదమ్మా, ఇవన్నీ గవర్నమెంట్ వారు మా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసే ముందు అవన్నీ ఎన్నో కౌంట్ చేసి వాటిని పిండిగా మార్చేస్తాయి. ఎంత పిండిగా మార్చేస్తాయి, డైరెక్ట్గా కాల్ చేయరు. దాని లెక్క ఉంది. ఓకే, కోట్లు 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 ఉంటాయి అవన్నీ. ఇక్కడ నేను కూడా చేశా, నైట్ డ్యూటీ కూడా చేశారు మాకు. పగల రాత్రి కూడా పని చేసాం అక్కడికి వెళ్ళి. ఓకే, నేను కష్టపడ్డాను జీతాల గురించి. పగల కష్టపడి రాత్రి కూడా కష్టపడ్డా. ఆ షెడ్డింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ నోట్లన్నీ అందులో వేస్తారు, అవన్నీ కౌంట్ చేస్తారు. బర్ర ఎంత స్పీడ్గా వెళ్తుందంటే బా కొన్ని లక్షలు కోటి కూడా ఉంటుంది ఒక మిషన్, అవి చేస్తుంటాయి. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఆ మిషన్లు ఒకసారి పాడైపోతాయి కదమ్మా, దాన్ని బాగు చేయడానికి కొంతమంది అవుట్ సోర్సెస్ ఇస్తాం. ఒక ఇంజనీర్ని తెప్పించుకుంటాం, వాళ్ళకి బోల్డ్ రిజర్వ్ బ్యాంక్లో డబ్బులు కొద్దిగా బోల్డ్ డబ్బులు ఇస్తారు జీతాలు. అశోక్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా పెద్ద పేరు ఉన్నటువంటి ఇంజనీర్. ఆయన చాలా మంచి పేరు, పైగా చాలా మంచి వర్కరు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఇంకా ఎప్పుడు చూసినా ఆ జాబే పెళ్ళం బిడ్డలు భార్య బిడ్డల తర్వాత ఇంకా ఎప్పుడు చూసినా ఉద్యోగమే. పాడైపోయింది. ఈయన బెంగళూరులో ఉంటాడు, అక్కడ ఫోన్ వచ్చింది, గబగబా వెళ్ళిపోయాడు. మన బుధవారం వెళ్ళాడు. ఆ షెడ్డింగ్ మిషన్కి వెళ్ళి ఏంటంటే ప్రాబ్లం అని చెప్పి చూడండి వెళ్తాడు, వెనక్కి వెళ్ళాడు అని చూస్తున్నాడు. అవి చాలా పవర్ఫుల్ మిషన్స్ కదా. సరే మీరు ఉండండి నేను చేస్తాను, నాకు ఇటువంటి చాలా చూస్తున్నాను అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ మిషన్స్ ఆ నోట్లు వేసినప్పుడు కదా చాలా పవర్ఫుల్గా గుంజేసుకుంటాయి, సక్కింగ్ అంటే మిషన్ సక్ చేస్తాయి. మిషన్ ఆన్లో ఉన్నది. మరి అంతా చూడండి ఒకసారి ఏం చేయాలో మాకు తెలియదు కదా. ఆ మిషన్ దగ్గర వెళ్ళాడు. ఎక్కడ ఏ డస్ట్ ఏదో ఉంటే నోట్లు ఏమంటే ఇలా తీయడానికి చేయబెట్టాడు. లాగేసింది, ముందు చేయలాగేసింది. ఇక్కడి నుంచి లాగే దాన్ని ఎవరు బయటకు లాగడం కాదు, ఇక్కడ వరకు తెగిపోయింది చెయ్య. తెగిపోతే అంత బ్లడ్, కేకలు, పెడబాబులో. ఆ తిరువంతరంలో హాస్పిటల్ తీసుకెళ్లారు. మా వల్ల కాదంటే మల్టీనేషనల్ హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి మరో నిమిషంలో చచ్చిపోయాడు. తన జీవితాన్ని ఉద్యోగం దారబోసాడు. పగలు రాత్రి ఉద్యోగమే సంపాదించాడు. బ్యాంకులు బోల్డ్ జీతాలు ఇస్తారు కదా, బోల్డ్ సంపాదించాడు. ఐశ్వర్యం వచ్చింది. ఒక ప్రశ్న, నువ్వు పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, లేదంటే బిజినెస్ చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన చనిపోయాడు కదమ్మా, మా బ్యాంక్ వాళ్ళు బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఆఫీసులో చచ్చిపోయాడు కాబట్టి పని చేసి చచ్చిపోతే ఇక బెనిఫిట్ చాలా ఇస్తారు. మినిమం 1 కోటి రూపాయలు వస్తాయి మినిమం. ప్రశ్న చచ్చిపోయాడు. ఆ 1 కోటి రూపాయలు ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్యకి సంతోషిస్తాయేమా? చిన్న బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల్ని ఆ 1 కోటి రూపాయలు ఓదరుస్తాయా? అసలు ప్రశ్న. ఆ బ్యాంకు కూడా పనిచేయడానికి ఎంత దారపోసాడు కదా, జీవితాన్ని దారపోసాడు కదా, పగలు రాత్రి. ఆ ఇన్స్టిట్యూషన్ అతని ప్రాణాలని కాపాడిందా? జీతం ఇస్తుంది అంతే, నీ ప్రాణాలు కాపాడలేదు. నువ్వు బాగోలేకపోతే నేను రక్షించలేదు, నేను ఆదుకోలేదు. డబ్బులు ఆదుకుంటాయా? ఆ భార్యను ఓదరుస్తుందా? ఎంత ఏడుస్తుందో ఇప్పుడు ఆమె. వారం రోజులు రాలేదు, ఇంకా 4 రోజులైంది. నీ ప్రాణాన్ని రక్షించేవాడు యేసయ్య, నీ డబ్బుని రక్షించదు.
నీ జీతాలు, నీ డబ్బులు, నీకు వచ్చే ఆ కానుకలు ఏమైనా సరే ఈ జానెడు పూట నింపుకోవడానికి నీకు హెల్ప్గా ఉంటుందేమో కానీ నీ ప్రాణానికి మాత్రం ఉపయోగం రాదు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ దేవుని చేతిలో ఉంది. అందుకని స్తుతించండి, గణపరచాయని. అప్పుడు ఏమన్నాడు తెలుసమ్మా? నువ్వు నన్ను కనపరుస్తున్నావు కదా, నువ్వు అగ్నిలోంచి వెళ్తున్నావా, నిన్ను కాపాడలేదా? మేషక్ షడ్రక్ అబేద్నెగోల్ని నీళ్ళలోంచి వెళ్ళిపోతున్నావా, నీళ్ళు ఒక చుక్క నేనే పడుకుని నేను కాపాడలేదా? ఇజ్రాయేల్ని ఎర్ర సముద్రం 2 భాగాలు చేసి, పగలు మేఘస్తంభంలే, రాత్రి అగ్నిస్తంభంలే, దివారాత్రములు దేవుడు వారిని కాపాడలేదా? వారి ప్రాణాలని 40 సంవత్సరములు వెళితే కాళ్ళు వాయలేదు, చెప్పులు తెగిపోలేదు, బట్టలు నలిగిపోలేదు, తిరిగిపోలేదు. అటువంటి దేవుడిని ఉన్నాడు, నీకున్నాడు. ఆయన నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావు? నీవు నీ ప్రాణం నీది కాదు, ఆయనది. అంత లేచినవాడిని. నీ యొక్క జీవితంలో ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నావు? నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి ఇస్తున్నావా? ఒక మనుషులకి, ఒక ఇన్స్టిట్యూషన్కి, ఎక్కడ పని చేస్తున్నావు అక్కడికి, దానికి ఇస్తున్నావా? నీ చేత పని చేయించుకుంటారు. అవసరం చూడండి, నీకు ఎప్పుడు ఆది కొన్నాడు ఎవరు లేడు, ఏ మనుషుడు లేడు. నా అనుభవంలో చెప్తాడు. నేను పగలో రాత్రి కష్టపడ్డా. నేను బ్యాంకులో ఎక్కడో పంపించేవారు, రాత్రి అంతా వెళ్ళి తిరిగి వచ్చి పొద్దున వెళ్తే మళ్ళీ ఇంకో చోట పంపించేవారు. ఆరోగ్యం బాగుంటే పని చేయించుకుంటారు, బాగులేకపోతే నేను ఆదుకున్నాడు ఎవరు లేడు. నీ ఏసే మాత్రం నువ్వు విడివడు ఎడబాడు నా సోదరు నా సోదరి. ఆ ఏసే నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? పరిశుద్ధుడు 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 కదా ఆయన. ఎలా ఆరాధన చేస్తున్నావు పరీక్ష చేసుకుందాం. ఆ పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్న దానితో పోలిస్తే ఈ స్తుతి ఆరాధన ఎంత ఏ మూలిక రాదు నా సోదరు నా సోదరి. ఎంత గొంతుకు చించుకొని పాడినా దానితో సమం కాదు. దానికి దేవుని కృప కావాలి. మన పెదవులు కాల్చబడాలి, మన శరీరం నల్లగొట్టబడాలి. దేవుని సన్నిధానంలో యేసు రక్తంలో మనం కడుక్కోవాలి నా సోదరు నా సోదరి. ఇదిగో ఆ బలిపీఠం నుంచి కాచిన నిప్పు రవ్వ, ఈ రక్తం నీ ఎదుటిన్నది. ఈరోజు మనం కడుక్కుందాం, మన పెదవుల్ని కడుక్కుందాం, అబద్ధాలని దూరం చేసుకుందాం. మా యొక్క నోట్లో ప్రభు ఆ సత్యాన్ని పెట్టు. నీ అసహ్యులుగా హేయులుగా ఉండడానికి మాకు ఇష్టం లేదు నాయన. నీ రక్తం చేత కడుగు, నీ శరీరం చేత బలపరచు. ప్రార్థన చేసుకుందాం నా సోదరుడా నా సోదరి. దేవానికి వందనాలు తండ్రి, పరలోక దర్శనాన్ని మాకు ఇచ్చావు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎంత భాగ్యం. నీ ముఖ దర్శనం చేస్తున్నాయినా అలా స్తుతిస్తున్నారే. ఈ దేవాలయంలో అలాగ చేయాలి ఆరాధన. బయటికి వెళ్ళిన ఈ దేహం అనే ఈ శరీరంలో ఆలయంలో అలా చేయాలి ఆరాధన. అటువంటి కృప నాకు మాకు దయచేయమని ఇస్తున్నాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.